హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో మనం ముందున్న స్పెషల్ గెస్ట్ ఎవరో చెప్పాలి అంటే తప్పకుండా ప్రతి ఒక్కరి లైఫ్లో ఫాదర్ ఈజ్ అన్ ఎమోషన్. ఎందుకంటే ప్రతి చిన్నప్పటి నుంచి మనం చూసుకుంటే ఆయనే మన బలం అవుతాడు, మన భయం అవుతాడు, మన ఎంటర్టైన్మెంట్ అవుతారు, మన ఎమోషన్ అవుతారు. అండ్ ఇలా చూసుకుంటుంటే నాన్న మన చేయి పెట్టి నడిచినప్పుడు నాన్న ప్రేమ ఏంటో మనకు తెలిస్తే, నాన్న చేయి మనం పట్టుకొని నడిచినప్పుడు నాన్న ఏంటో మనకు తెలుస్తుంది. అలాంటి ఫాదర్స్కి అందరికీ డెడికేట్ చేస్తూ డియర్ నాన్న అంటూ జూన్ 14th ఫాదర్స్ డే స్పెషల్గా ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న వెబ్ ఫిల్మ్ అయితే మన ముందుకు వచ్చేసింది. మరి దాని గురించి మాట్లాడడానికి మన ముందు అయితే చైతన్య గారు అండ్ అలాగే ప్రొడ్యూసర్, రైటర్, స్క్రిప్ట్ కన్సల్టెంట్, చాలా చాలా ఉన్నాయి సార్. అందుకనే సో వాళ్ళు మనతో ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడి ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలి. లెట్స్ గో. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఫాదర్స్కి డెడికేట్ చేస్తూ చాలా రేర్గా వస్తూ ఉంటాయి. అండ్ ఫాదర్ అనేది చాలా నీకు థ్యాంక్ యూ చెప్పాలి. ఇంత మంచి డిస్క్రిప్షన్ ఇచ్చిన దాని గురించి, నాన్న చెయ్యి సెడ్ వెరీ బ్యూటిఫుల్లీ, బాగా ప్రిపేర్ అయినట్టు కదా. థ్యాంక్ యూ బ్రో. బట్ డెఫినెట్లీ ఫాదర్ అనేది రేర్ ఎమోషన్. చాలా కొంతమంది కనెక్ట్ అవుతాం. ఒకనొక టైంలోనే మనకు తెలుస్తుంది ఫాదర్ అంటే ఏంటనేది. సో మీరు అది కూడా ఒక వెబ్ ఫిల్మ్గా ప్లాన్ చేసి ఆహాల్ అంటే ఒక బిగ్ ప్లాట్ఫామ్లో తీసుకురావడం సచ్ ఎ గ్రేట్ ఇనిషియేషన్. సార్ రాకేష్ గారు, మొత్తం అసలు కింద డిస్క్రిప్షన్లో చూస్తుంటే ఒక 10 వాటిలో పక్క మీ పేరు ఉంది. సో మీ కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువగా ఉంది డియర్ నాన్నకి. హౌ ఇట్ ఈస్ స్టార్టెడ్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్? సో నేను ఒక 7-8 ఫిలిమ్స్ చేశాను ఇంతకుముందు. వినాయకుడు, విలేజ్లో వినాయకుడు, కుదిరితే కప్ కాఫీ, పాఠశాల, ఆనందో బ్రహ్మ, ఇవన్నీ చేశాను. సో కొంచెం బ్రేక్ తీసుకొని మళ్ళీ చేద్దాము అనే టైంలో ఉన్నాను నేను. సో ఆ టైంకి కోవిడ్ వచ్చి బ్రేక్ ఎక్స్టెండ్ అయిపోయింది. సో నాది ఫండమెంటల్గా మాది ఫార్మా బిజినెస్. వీ హ్యావ్ మెడికల్ స్టోర్స్, ఫార్మా డిస్ట్రిబ్యూషన్. సో ఒక ఫార్మసీ లైఫ్ ఎలా ఉంటుందో, ఫార్మసిస్ట్ లైఫ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఇది మా ఫాదర్ కూడా ఫార్మసిస్టే. హీ ఆల్సో హ్యాస్ మెడికల్ స్టోర్. మేము అదే బిజినెస్ని ఎక్స్పాండ్ చేశాను. సో ఆ ఎమోషన్ నాకు తెలుసు. లక్కీలీ సినిమాల మీద ఉన్న ఎక్స్పోజర్ వల్ల, కోవిడ్లో నేను ఫేస్ చేసిన థింగ్స్ వల్ల రాయగలిగిన కథ ఇది. సో మా అన్ఫార్చునేట్లీ ఒక ఫ్యామిలీ మెంబర్ చనిపోయారు కోవిడ్లో. ఆయనది కూడా మెడికల్ స్టోరే, మా మావయ్యే. సో ఆ పెయిన్లో రాసిన కథ ఇది. సో చైతుకు చెప్పినప్పుడు అన్న డెఫినెట్లీ చేద్దాము, మీరు ఎప్పుడు రమ్మంటే చెప్పండి అప్పుడు వచ్చేస్తా అన్నాడు చైతు. ఇప్పుడు కూడా అంతే, ఇంటర్వ్యూస్ ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్న వచ్చేస్తా అన్నాడు. సో అట్లా చైతు ఈజ్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ అండ్ ఐఎమ్ ఆల్సో దేర్ ఆల్వేస్ ఫర్ చైతు. నార్మల్గా చైతు అనే చాలా యాక్టివ్ అనిపిస్తుంది. మీరు ఆయన్ని డామినేట్ చేసి మరి చాలా యాక్టివ్గా కనబడుతుంది. దానికి మెయిన్ రీజన్ చెప్పండి సార్ దాని గురించి. ఏం లేదు అలాగా. సో ఇది అంటే ఫర్ సినిమా ఈజ్ యాజ్ అన్ యాక్టర్ మేము ఎంతున్నా వీఆర్ ఆల్ ప్యాషనెట్, అందుకే ఈ ఫీల్డ్లో ఉన్నాం. బట్ హిజ్ ప్యాషన్ ఫర్ సినిమా ఈజ్ లైక్ నెవర్ ఎండింగ్. అంటే టూ హై ఆన్, అంటే ఎంత ప్యాషనేట్ అంటే ఇప్పుడు ఏ ప్రొడ్యూసర్ అయినా, అంటే అగైన్ వినాయకుడు, విలేజ్లో వినాయకుడు, కుదిరితే కప్ కాఫీ, తర్వాత ఆనంద బ్రహ్మ, పాఠశాల గురించి చెప్పాలని అంటే నాకు అప్పటికే తెలుసు రాకి. వీఆర్ ఆల్ ఫ్యామిలీ. లైక్ హీజ్ లైక్ బ్రదర్ టు మీ. మా దీనికి డిఓపి, తర్వాత మా కజిన్ మా అన్న అనితని, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి డిఓపి, తను దేర్ ఆల్ ఫ్రెండ్స్. అప్పటి నుంచే తెలుసు. పాఠశాల అనే సినిమాకి అప్పట్లో ఎంత బజ్ వచ్చిందంటే ఫస్ట్ అంటే అప్పటికి కాస్టింగ్ కాల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. బట్ రియల్గా ఒక కాస్టింగ్ కాల్ పెట్టి దాన్ని షూట్ చేసి దాన్ని ప్రమోట్ చేసి దాని నుంచి దే సెలెక్టెడ్ రియల్ కాస్టింగ్లో సెలెక్ట్ అయిన వాళ్ళను. నాకు గుర్తుంది, పరదేశీ అనే సినిమాకి రాఘవేంద్ర రావు గారు చేశారు టీవీలో, జెమినీ టీవీలో వచ్చేటప్పుడు. తర్వాత పాఠశాల అనే సినిమాకి సినిమా రిలీజ్ కాకముందే జస్ట్ త్రూ కాస్టింగ్ కాల్, ఆ ప్రమోషన్స్ తోటే ఫుల్ బజ్ వచ్చింది. రాఘవేంద్ర రావు గారు కాబట్టి అంత బడ్జెట్ ఉండింది ఆయనకి, మాకు అంత బడ్జెట్ లేకుండే కాబట్టి స్టార్టెడ్. మేము లామాఖాన్ అని అందరికీ తెలుసు, మీకు లామాఖాన్ ఉంది కదా, ఇప్పుడు బాగా పాపులర్ అయింది. ఐమ్ టెల్లింగ్ 12 years ago అప్పుడప్పుడే లామాఖాన్ గురించి జనాలకు తెలిసినప్పుడు అక్కడ పాపం మా డైరెక్షన్ టీం అందరూ 8 people కరెక్ట్గా ఆర్గనైజ్ చేసి 3 రోజులు 250 మందిని మేము రియల్ టైంలో ఒక్కొక్కరికి 1 minute టైం ఇచ్చి అందులో 3 సెలెక్ట్ చేసాం యాక్చువల్లీ మెయిన్ లీడ్గా. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అప్పుడే అంటే సినిమా ఒక ప్రొడ్యూసర్ అంటే ఏంది, సినిమాకి పైసలు పెట్టాలి, పైసలు తీసుకొని పోవాలి. దట్ ఈస్ అప్పటి వరకు ఉన్న ఒక ఆన్సర్. దర్ ఆర్ ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్ యాజ్ వెల్. బట్ అన్న వచ్చినప్పుడు ఏంటంటే ఒక డిఫరెంట్ అప్రోచ్తో వచ్చాడు. సినిమా అనేది స్టార్టింగ్ నుంచే జనాలకు తెలియాలి. ఇట్ ఈస్ నాట్ సినిమా అయిపోయిన తర్వాత రిలీజ్ టైంలో చేస్తే ప్రమోషన్ కాదని. హిస్ ప్యాషన్ ఫర్ సినిమా వాజ్ దట్ హై. అండ్ పాఠశాలకి అంత క్రేజ్ వచ్చింది, ఇట్ డిడ్ వెల్ అండ్ ఆల్. బట్ హీ వాజ్ నాట్, అంటే
ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ దీన్ని కమర్షియల్ ఆస్పెక్ట్లోనే కాకుండా హీ కేమ్ అప్ విత్ ఒక ఇన్నోవేటివ్ ఐడియా. యూనో నాకెంత హెల్ప్ అవుతుందో యాక్టర్స్ కూడా అంతే హెల్ప్ అవ్వాలి, అందరికీ అంతే హెల్ప్ అవ్వాలి అని అన్నట్టు యూనో హీ గేవ్ దట్ ఎక్స్పోజర్ టు ఎవ్రీబడి. ఇప్పుడు ఈ సినిమాకి వస్తే డిఆర్ నాన్న అనే సినిమాకి ఇది కూడా తన లైఫ్లో జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ని హీ వాంటెడ్ టు షో ఇట్ టు ది, అంటే హీ థాట్ దట్ వాజ్ వెరీ మచ్ నీడెడ్ ఫర్ ఆడియన్స్ టు వాచ్ సంథింగ్ లైక్ దిస్. ఇప్పుడు డిఆర్ నాన్న జనాలు చూసి ఎంత రెస్పాండ్ అవుతున్నారు అంటే ఇట్ ఈస్ బికాస్ దెర్ ఈస్ అన్ ఎమోషన్ టు దట్. ఆ మూవీలో ఒక ఎమోషన్ ఉంది. అలాంటి ఒక ఎమోషన్ని చెప్పాలనుకున్నారు. అలాంటి ఒక ఎమోషన్ని చెప్పాలనుకున్నప్పుడు వి కేమ్ అప్ విత్ 1 hour ఫిల్మ్. 1 hour ఫిల్మ్లో మేము పాటలు పెట్టలేము, డ్యాన్సులు పెట్టలేము, లేకపోతే కమర్షియల్ ఎలిమెంట్స్ తీసుకొచ్చి ఒక కామెడీ యాడ్ చేయలేము. అలాంటప్పుడు ఆ కమర్షియల్ ఎలిమెంట్ అనేది కంప్లీట్గా కట్ చేయాల్సి వస్తుంది. సో నువ్వు పెట్టిన డబ్బులు నీకు వస్తాయో రావో అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అయినా కూడా హీ ఇన్వెస్టెడ్ అండ్ హీ వాజ్ వెరీ అడమెంట్ దట్ నేను అనుకున్నది ఇది, నేను చెప్పాలనుకుంటుంది ఇది, ఐ విల్ టెల్ దిస్. ఎట్ ద సేమ్ టైమ్ దెర్ ఇస్ నో బెటర్ పర్సన్ దెన్ మీ టు రైట్ అబౌట్ దిస్ బికాస్ హీ పర్సనలీ ఎక్స్పీరియన్స్ ద పెయిన్ ఆర్ ఆ ప్రాసెస్ మొత్తం. కోవిడ్ టైంలో ఈజ్ అ ఫార్మసిస్ట్, వీళ్ళకి మెడికల్ షాపులు ఉన్నాయి. దాని నుంచి ప్యాషన్తో సినిమాకి వచ్చాడు. బట్ మళ్ళీ పోయి ఆ పని చేసుకుంటేనే పైసలు వస్తాయి కదా. సో హీ నోస్ జనాలతో ఇంటరాక్ట్ అవ్వాలి. నేనే ఎన్నిసార్లు మాస్కులు తీసుకున్నాము, మెడిసిన్లు తీసుకున్నాము. దే ఆర్ స్పెషల్ క్యాన్సర్ మెడిసిన్లో స్పెషలిస్టులు చాలాసార్లు అడిగితే అంటే మనకు ఒక ధైర్యంలా ఉంటుంది టైంలో. ఇప్పుడు మనం ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు ఎక్కడికి పోవాలి, ఏ డాక్టర్ దగ్గర పోవాలి, ఒకసారి అన్న ఫోన్ చేయాలంటే అరే పలానా దగ్గర పోయి డాక్టర్ ఉంటాడు, లేకపోతే మెడిసిన్ ఇక్కడ తీసుకుంటాం. యూనో అలాంటి మనిషి హీ వాంటెడ్ టు టెల్ సంథింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి మనం యూనో ఆల్ ఆఫ్ అస్ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్ దట్ ఒక కమర్షియల్ ఆస్పెక్ట్ చూడకుండా ఇలాంటి ఒక స్టోరీ చెప్పాలి, డబ్బులు వచ్చినా రాకపోయినా పర్లేదు అని అనుకొని డబ్బుల్ని రిస్క్ చేసిన సినిమా డిఆర్ నాన్న. ఆయన అంత నిస్వార్థంగా చేసింది కాబట్టి వాళ్ళ రెస్పాన్స్ వస్తుంది. అండ్ నాతోటే పర్సనల్గా ఎన్నిసార్లు అరే నాకు డబ్బులు పాయింట్ కాదు, ఈ సినిమా జనాల్లోకి వెళ్ళాలి, మీ అందరికీ మంచి పేరు రావాలి, మనం చేసిన దానికి అట్లీస్ట్ వీ షుడ్ టేక్ ఇట్ ఇన్ ద ఆడియన్స్ అనుకున్నట్టుగా. ప్రతి ఫార్మసిస్ట్ కథ ఇది. సో మన ఇండియాలో 20 లక్షల ఫార్మసీస్ ఉంటాయి అప్రాక్సిమేట్లీ. ఆ నెంబర్ అటు ఇటు ఉండొచ్చు అప్రాక్సిమేట్లీ. సో ఆ 20 లక్షల ఫార్మసీస్ ఇంట్లో వెళ్తే ఇలా ఉంటుంది, ఒక ఇంట్లో ఇలా ఉంది కథ. సో ప్రతి 20 లక్షల ఇళ్ళల్లో కూడా డిఫరెంట్ కథలు ఉంటాయి. బట్ ఒక ఫాదర్ సన్ మధ్యలో ఇలా ఉంది కథ అనేది చెప్పాలనిపించింది అనమాట. అసలు బేసిక్ నీడ్ అయిపోయింది సార్ ఈరోజు ఫార్మసీ. మీరు ఎందుకంటే డైలాగ్ చెప్పిన మాకు నిజంగా భయం వేసింది. ఒక్క రోజు అన్ని ఫార్మసీస్ అన్ని క్లోజ్ అయిపోతాయి, మాకు ఏం జరుగుతుంది అసలు. ఎందుకంటే కోల్డ్కి కాఫ్కి ప్రతి చిన్న దెబ్బకి మనం వెళ్ళేదే ఫార్మసీకి. సో అలాంటి ఎమోషన్ బాగా పట్టుకున్నారు. 2005లో నేను అప్పుడప్పుడే బిజినెస్ స్టార్ట్ చేశాను. మనకు అప్పుడు వ్యాట్ ఇష్యూస్ జరిగాయి, వ్యాట్ మీద స్ట్రైకులు అన్నీ జరిగాయి. సో అప్పుడప్పుడే వ్యాట్ వచ్చింది. ఇప్పుడు జిఎస్టీ ఎలా అయితే 17లో వచ్చిందో అప్పుడు వ్యాట్ అనేది వచ్చింది. సో అప్పటికి జనాలకి ఎడ్యుకేట్ చేసే మీడియంస్ చాలా తక్కువ. ఇప్పుడు జిఎస్టీ వస్తే కూడా కొంతమందికి కొన్ని డౌట్స్ ఉండేటివి. అది అట్లీస్ట్ ఎడ్యుకేట్ అయ్యారు ఇప్పుడు జనాలు. దాంట్లో ప్రోస్ కాన్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దాని గురించి తెలుసుకోవడానికి ఇప్పుడు మీడియం ఉంది, అప్పుడు మీడియం కూడా లేదు. సో జనాలకి ఏంటంటే వ్యాట్ వచ్చిందంటే మనకు అసలు బిజినెస్లు చాలా ఇబ్బంది అయిపోతాయి అనేది ఒక మైండ్లో కూర్చుంది. సో అప్పుడు జనాలు స్ట్రైక్ చేశారు. 8 days మెడికల్ షాప్స్ అన్నీ క్లోజ్ చేశారు. లాస్ట్కి గవర్నమెంట్ ఎస్మా యాక్ట్ అని ఒకటి ఉంటుంది, ఇట్ ఈస్ లైక్ ఎసెన్షియల్ సర్వీసెస్ యాక్ట్. అది ప్రయోగించి ఓపెన్ చేయించింది మెడికల్ షాప్లో. ఆ టైంలో నేను ఒక 1 year అయి ఉంటుంది అప్పుడు బిజినెస్కి వచ్చి. ఇప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ మన జీవక్, నా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ డాడీ కోసం అరే మా నాన్నకు బీపీ టాబ్లెట్లు కావాలి ఎట్లా ఇప్పుడు. సో అలా ఎవరు కావాలన్నా రాత్రి 10ంటికి వెళ్ళి నేను ఓపెన్ చేసి ఇచ్చేవాడిని. నేను ఆపలేను కదా. వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ స్ట్రైక్, బట్ ఎట్ ది సేమ్ టైం ప్రాణం వదలేను కదా నేను. బట్ డెఫినెట్లీ చైతు అన్న మెయిన్గా యూనివర్సల్ ఎమోషన్ ఫాదర్ అనేది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏదైనా జానర్ తీసుకుంటే కొంతమందికి టచ్ అవుతుంది, కానీ కరోనా లాంటిది కనెక్ట్ చేశారంటే ప్రతి ఒక్కరు దానివల్ల సఫర్ అయ్యారు. ఫాదర్ సన్ బాండ్లో మీరు చూసుకుంటే ఒక్కొక్కరు, ఇప్పుడు నా ఫ్యామిలీలో వేరే వాళ్ళకి జరిగింది, నేను అది కనెక్ట్ అవుతున్నాను. బట్ హౌ యూ కనెక్ట్ టు దట్ స్టోరీ అన్న, అంటే చేసినప్పుడు కానీ విన్నప్పుడు కానీ? నాకు ఐ నో పర్సనల్గా రాకీ ఏం చెప్పాలనుకున్నాడు ఈ స్టోరీ ద్వారా అనేది నాకు తెలుసు క్లియర్గా. అండ్ దిస్ ఈజ్ అ వెరీ ఎమోషనల్ సబ్జెక్ట్. స్టోరీ విన్నప్పుడే మనం సినిమా కూడా చూడాల్సిన అవసరం లేదు, ఇది ఒక కథలాగా చెప్పినప్పుడే ఇట్ ఈస్ వెరీ పెయిన్ఫుల్ అనిపిస్తుంది, టచింగ్ ఉంటుంది. సో అలాంటి ఒక స్క్రిప్ట్ వచ్చినప్పుడు పర్సనల్గా ఐఎమ్ ఎ కైండ్ ఆఫ్ యాక్టర్, ఐ ఎంజాయ్ డ్రామా, ఐ ఎంజాయ్ ఎమోషనల్ సీన్స్ ఉంటే నాకు ఐ ఫీల్ ఐ కెన్ డూ ఇట్, ఇంకా చాలా స్ట్రాంగ్గా చేయగలను అని. దట్ ఈస్ మై స్ట్రెంగ్త్. చాలామంది యాక్టర్స్ ఎమోషనల్ సీన్స్ మిగతా అన్ని చేయగలుగుతారు, ఎమోషనల్ చేయగలరు.
ఇలాంటి ఐడియా వచ్చినప్పుడు ఐ వాంటెడ్ పీపుల్ టు కనెక్ట్ టు వాట్ ఎగ్జాక్ట్లీ హీ వాజ్ థింకింగ్ టు సే యాజ్ అ రైటర్. ఏం చెప్పాలనుకుంటుండు అనే దాన్ని ఐ వాంటెడ్ టు కన్విన్స్ ది ఆడియన్స్. సో ఐ పర్సనలీ ఫెల్ట్ నేను చాలా సిన్సియర్గా చేయాలి ఇది. చేస్తేనే ఇప్పుడు మీరు సినిమా చూస్తే ఎవ్రీబడి, నేను రిలీజ్ కాకముందు, రిలీజ్ అయిన తర్వాత కూడా చాలామందికి నచ్చుతుంది, తర్వాత రిలీజ్ కాకముందు చాలామంది చూపించా. అట్లీస్ట్ 70% ఆఫ్ దెమ్ హ్యాడ్ టీయర్స్ ఫ్రమ్ దర్ ఐస్. ఒక ఆడియన్ని మనం అంతలా కదిలిస్తున్నామనంటే వీఆర్ సక్సెస్ఫుల్. యూనో, అంటే మనం ఒక పెయిన్ చెప్తున్నాం సొసైటీలో. అగైన్ దీనివల్ల సమాజం ఏదో చేంజ్ అయిపోతుంది, మారిపోతుంది అని కాదు, బట్ అట్లీస్ట్ వీఆర్ మేకింగ్ దెమ్ అవేర్ దట్ ఎంత ఫ్రంట్ లైన్ వర్కర్స్ అయినా, ఎంత ఎవరైనా, ఎవరికి వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనం ఏంటి, అరే మెడికల్ షాప్ బంద్ చేస్తుంటే నేను బంద్ చేస్తున్నా, ఇప్పుడు ఎందుకు బంద్ చేస్తావు, ప్రాబ్లం నువ్వు తీయు అంటే మనం రువాబ్ చూపిస్తాం వాళ్ళ మీద, యాజ్ ఇఫ్ దే ఆర్ బౌండ్ టు డూ దట్. ఇంకా వాళ్ళకి ఏం లైఫ్ లేదు. మన అంటే ఒకసారి ఆలోచిస్తే డీప్ ఇన్సైడ్ నీ యాటిట్యూడ్ అట్లే ఉంటుంది. మెడికల్ షాప్లోకి పోతే బాజాబ్తా పోతాం, యూ హ్యావ్ టు డూ ఇట్ అన్నట్టే పోతాం. మీరు బతుకుతుంది అన్నట్టు ఉంటుంది. ఒక డైలాగ్ రాశాను దీంట్లో అందుకే. సో ఏంటి అంటే మెడికల్ షాప్ వాళ్ళు వెళ్ళి అన్న డిస్కౌంట్ ఇస్తావా అని అడుగుతాడు. అంటే తాగి చచ్చే మందుకి సిగరెట్కి అడగండి డిస్కౌంట్, మెడికల్ షాప్లో ఎందుకు అడుగుతున్నావు? నేనేమి తప్పు చేయట్లేదు కదా, దాని మీద ఇంత మార్జిన్ ఇంతకు అమ్మాలి అని రాసిన అంతకు అమ్మాను, నాకు వచ్చే 10 రూపాయలు 15 రూపాయలు వస్తాయి 100 రూపాయలకి, అందులో తగ్గిమని అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారు? మీరు వెళ్ళి ఆల్కహాల్కి అడగట్లేదు కదా, అడగండి ఆల్కహాల్ షాప్లో కూడా. బ్యూటిఫుల్ రియాలిటీని మీరు చూపించారు. అంటే కస్టమర్స్ కూడా ఎలా బిహేవ్ చేస్తారు అనేది ఫస్ట్ షాట్ దాంతో స్టార్ట్ చేసి మీరు, సో కస్టమర్స్ ఎలా బిహేవ్ చేస్తారు దాని నుంచి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ తీసుకెళ్దాం. యా, అట్లీస్ట్ 20% ఆఫ్ ది కస్టమర్స్ అలాగే ఉన్నారు ఇవాళ. అంటే ఇంతకుముందు తోడు చెప్తున్నా, ఇవన్నీ కాంటెంట్ బేస్డ్ ఫిలిమ్స్. కాంటెంట్ బేస్డ్ ఫిలిమ్స్ ఏంటంటే ఇప్పుడు లైక్ మలయాళంలో చూసుకుంటే ఎక్కువ ఉంటాయి కాంటెంట్ బేస్డ్ ఫిలిమ్స్. వాళ్ళు ఇది ఇంతే పరిధిలో, అంటే ఇంతే టైం చెప్పాలి అన్నప్పుడు అంతే టైంలో చెప్తారు. మనం ఇప్పుడు దీన్ని వీ కుడ్ హ్యావ్ ఎక్స్టెండెడ్ ఇట్, టేకెన్ ఇట్ టు 60 minutes ఆర్ 90 minutes ఆర్ వాట్ ఎవర్, ఇంకొంచెం పెద్దగా చేసి చేయొచ్చు. కాకపోతే మనం చెప్పాలనుకుంటున్న హోల్ పాయింట్ మిస్ అవుతుంది అక్కడ. అంటే ది కాన్సన్ట్రేషన్ ఈజ్ ఆన్ టెల్లింగ్ హౌ పీపుల్ సఫర్డ్. ఆర్ ఫార్మసిస్ట్లో ఒక మెడికల్ షాప్లో నడుపుతున్నవాడు ఇంటికి వెళ్తే వాడి పరిస్థితి ఏంటి, వాడికి ఒక ఫ్యామిలీ ఉంటుంది, వాడి ఫ్యామిలీ ఎలా సఫర్ అవుతారు, ఆ పాయింట్ చెప్పాలనుకున్నాను. ఇప్పుడు దీనిలో వేరే చెప్తే మళ్ళీ తీసుకొస్తే ఈ ఎమోషన్ డైల్యూట్ అయ్యింది. అందుకనే వి జస్ట్ టక్, మేము ఎంత ఫోర్స్ చేసినా హీ జస్ట్ టక్ టు దట్ పాయింట్. ఇంతకంటే ఎక్కువ చెప్పొద్దు. Content. 2 points to say in this. ఒకటి చైతు చెప్పినట్టు ఆ మలయాళం సినిమా ఆబ్వియస్లీ లాక్డౌన్లో అందరం ఎక్కువగా మలయాళం, మేబీ అది ఒక 20-30% ఇన్ఫ్లుయెన్స్ ఉందేమో, అరే ఈ కథ ఇలాగే చెప్పాలి కదా అనే పాయింట్లో అదొకటి అడమెంట్గా ఉండి చేశాను. సెకండ్ పాయింట్ చైతు చెప్పినట్టు ఎమోషన్. సో చైతు వాజ్ ఆల్సో సో హెల్ప్ఫుల్ దట్. సో మేము రోజు సెట్లో లంచ్ చేసేవాళ్ళం. ఆ రోజు సెకండ్ హాఫ్లో 4 hours మొత్తం ఆ ఎమోషనల్ క్లైమాక్స్ సీన్కి వదిలేసామన్నమాట. సో చైతు మాతో లంచ్ తినలేదు ఆ రోజు. ఎందుకు అంటే అన్న వద్దా, ఐ నీడ్ మై స్పేస్ అన్నాడు. సో హీ వాజ్ సో ప్రిపేర్డ్, హీ వాజ్ నాట్ ఈవెన్ టాకింగ్ టు ఎనీ వన్. హీ టుక్ 1 hour. ఆ 1 hour లంచ్ బ్రేక్ వాట్ ఎవర్ తీసుకొని వచ్చి హీ డిడ్ దట్ సీన్ అండ్ దట్ వాజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సీన్స్ ఇన్ ద ఫిల్మ్. బట్ టెక్నీషియన్స్గా మీకు ఏమైనా ఆడియన్స్గా నేను చూస్తున్నప్పుడు అరే అప్పుడే అయిపోయిందా, ఇంకొంచెం ఉండుంటే బాగుండు అని నాకు తప్పుగా నాకు కొంచెం అనిపించింది సార్. ఇంకొంచెం ఎమోషన్ బాగా చేసి డ్రాగ్ చేసి ఇంకా బాగా బిల్డ్ చేస్తే బాగున్నాయి. సో వీళ్ళు అది ఫీల్ అయ్యా నన్ను అడిగారు, అన్న ఇది కొంచెం ఎక్స్టెండ్ చేయొచ్చు కదా అంటే నాకు కనిపించట్లేదు ఈ స్టోరీలో. చెయ్యాలి అంటే ఏదైనా చేయొచ్చు. నాకెందుకో వీళ్ళు అడిగితే నేను 2-3 weeks టైం తీసుకున్నాను కూడా రాసినప్పుడు. లేదు నేను అసలు 10 నిమిషాలు ఏదో చెప్పాలనుకున్నాను, ఇది 1 hour వచ్చింది న్యాచురల్గా, వాట్ ఎవర్ క్లోజ్ టు, అంతే చెప్దాం, ఎందుకు దానికంటే ఎక్కువ చెప్పాలి అన్నట్టుగా. అండ్ ఎప్పుడైనా ఆ హై నోట్ మిన్నే వదిలేయాలి. ఇప్పుడు మనము మళ్ళీ కకృతి పడి ఇంకేదో చేస్తే మళ్ళీ జనాలే అంటారు అబ్బా లాగ్ అయింది కదా అని అంటారు. అండ్ అగైన్ ది ఇంటెన్షన్ వాజ్ టు టెల్ వాట్ ఈస్ నీడెడ్. ఆ ప్రాసెస్లో మాకు తెలియకుండానే వీ హ్యావ్ కమ్ అప్ విత్ సంథింగ్ వెరీ యూనిక్. ఒక 1 hour ఫిలింకి వచ్చినాము. ఇవాళ వీ స్ట్రాంగ్లీ ఫీల్ దట్ దిస్ ఈజ్ ది బిగినింగ్ ఆఫ్ సచ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. మనకు ఇంతకుముందు అన్న చెప్పినట్టు ఫారెన్లో ఉన్నాయి 1 hour ఫిలిమ్స్ ఉంటాయి, పీపుల్ ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు దిస్ ఈజ్ ది బిగినింగ్ ఐ గెస్. అంటే రేపు ప్రాబబ్లీ తమిళ్లో కూడా 1-2 ఉన్నాయి, మలయాళంలో దెర్ ఆర్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ విచ్ ఆర్ ఓన్లీ 1 hour. నీకు అంతకు మించి ఉండవు సినిమా.
సో దిస్ ఈజ్ ది స్టార్ట్ ఆర్ యూనో మేము రెవల్యూషన్ అని ఏం అంత పెద్ద పెద్ద పదాలు వాడడం కానీ బట్ దిస్ ఈజ్ ప్రాబ్లీ ది స్టార్ట్ ఆఫ్ సచ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. ఎనీ ఫిల్మ్ మేకర్ హూ వాంట్స్ టు టెల్ ఎ స్టోరీ ఆఫ్ ఈ సైజ్లో చెప్పాలనుకున్నప్పుడు లేదు ఇంతే ఉంది నేను ఐ వాంట్ టు టెల్ ఎ వెరీ యూనో కాంపాక్ట్ స్టోరీ నేను ఇదే చెప్పగలుగుతున్నా అంటే దే విల్ కమ్ అప్ యూనో ప్రాబ్లీ 1 hour ఫిల్మ్స్ కూడా వస్తాయి. అండ్ వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు ఆహా ఫర్ ఎంకరేజింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. ఒక వెబ్ ఫిలింని వాళ్ళు ఇవాళ స్ట్రీమ్ చేస్తారు, ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది అని అంటే రేపు ఇంకొకరు వస్తారు. అండ్ అడ్వాంటేజెస్ మనం ఈ స్కోప్లో సినిమా చేస్తున్నప్పుడు బడ్జెట్ ఇష్యూస్ అంటే బడ్జెట్స్ కూడా హెవీ బడ్జెట్స్ ఉండవు, ఒక లిమిటెడ్ బడ్జెట్లో చేస్తాం. అండ్ దట్ ఈస్ ఆల్సో టు రికవర్, ఈజీ టు రికవర్ యూనో వెన్ you make a good content and when people watch it, it's easy to recover. So we should be thankful to Rakesh ఎందుకంటే ఇలాంటిది వస్తే దిస్ ఇస్ అగైన్ ఏమంటారు ఒక ఆపర్చునిటీ ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ టు కమ్ అప్ విత్ సచ్ కైండ్ ఆఫ్ ఐడియాస్. మెయిన్గా మీరు స్టీరియో టైప్ అనేది కొంచెం బ్రేక్ చేస్తున్నా అనిపిస్తుంది సార్. ఎందుకంటే హాలీవుడ్ ఫిల్మ్స్ తీస్తున్నప్పుడు వాళ్ళు చెప్పేస్తున్నారు కదా గంటన్నరలో, మనం ఎందుకు చెప్పట్లేదు, మన వాళ్ళు ఎందుకు ఎక్స్టెండ్ చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి ఒక బేస్ వేసి మీరు స్టార్ట్ చేశారు. ఎవడో ఒకడు ఫస్ట్ నష్టపోవాలండి, ఎవడో ఒకడు ఫస్ట్ నష్టపోయి ఇక్కడ అన్న డబ్బులు పెట్టాడు వస్తాడు రాని, లేకపోతే డబ్బులు సినిమా అయితే చేయాలన్నాడు, ఇతను చూసి ఇంకో ఇద్దరికో ముగ్గురికో ధైర్యం వచ్చింది అనుకో, దట్ ఈస్ వేర్ ద రెవల్యూషన్ స్టార్ట్స్. ఎనీ రెవల్యూషన్ విల్ ఓన్లీ స్టార్ట్ ఫ్రమ్ 1 person. దిస్ ఈజ్ ఎ ల్యాండ్ మార్క్. మేము గంట సినిమాలే చేస్తాం, కథ మాత్రమే చెప్తాం. కథకు అంత అవసరం అంతే, నేను ఇంతకుముందు చెప్పినట్టు సింపుల్. గ్రేట్. బట్ డెఫినెట్లీ కథనం, మాటలు, ప్రొడ్యూసర్ ఇన్ని పేర్లలో ఉన్నప్పుడు వై నాట్ ఇన్ డైరెక్షన్ అని ప్రతి ఒక్కరికి డౌట్ వస్తుంది. మీరు తప్పకుండా వెనకాల నుంచి అసిస్టెంట్ చేసి ఉంటారు, అంజీ గారితో మంచి డిస్కషన్స్ జరిగి ఉంటాయి మీకు ఆయనకి. బట్ వై నాట్ ఇన్ డైరెక్షన్? ఆనెస్ట్లీ అసలు నేను ఎప్పుడు కథలు రాయాలని కూడా అనుకోలేదు. ఇది నా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ నుంచి వచ్చింది కాబట్టి అదేదో మన సినిమాలో బ్రహ్మానందం అంటే అలా చేయాలని తెలియక చేశాను అన్నట్టు. సో ఇది న్యాచురల్గా వచ్చింది నాకు. సో ఐ వాజ్ నెవర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. సో నాకు వచ్చింది నేను చేస్తాను. సో అంజీ హెల్ప్ మీ అ లాట్ ఇన్ రైటింగ్ ఆల్సో. ఏదైతే స్ట్రక్చర్ కావాలో కొంచెం అంజీ హ్యాస్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ రైటింగ్. జాతిరత్నాలు అవి చేశాడు ముందు. సో ఆ స్ట్రక్చర్ అంజీనే హెల్ప్ చేశాడు. సో నేను ఎవరు డైరెక్ట్ చేయాలంటే అంజీ ఒకరోజు అడిగాడు, సార్ నేను ఇంత రాశాను కదా నాకు ఎందుకు ఇవ్వచ్చు సార్ మీరు ఛాన్స్ అని అడిగాడు క్యాజువల్గా. కరెక్టే అంజీ, నువ్వు అడిగిన దాంట్లో రాంగ్ ఏం లేదు, చేద్దాం మనం, నిన్ను డెఫినెట్గా ఒక ఆప్షన్ లాగా చూద్దాం అన్నాను. అంజీ కూడా అంతే స్ట్రక్చర్డ్గా వర్క్ చేశాడు దానికి. సో అంజీ చేశాడు, అంతకంటే ఆల్రెడీ 1 hour ఫిల్మ్ అనేది ఒక స్టీరియో టైప్ బ్రేక్ చేశారు సార్. వెబ్ సిరీస్లోని సినిమాల్లోని సీక్వెల్ ఉంటుంది, వెబ్ ఫిల్మ్కి ఏమైనా ప్లాన్ చేయొచ్చా? దాన్ని కూడా ఏమైనా అలా ఆలోచించు. వీఆర్ గెటింగ్ గుడ్ రెస్పాన్స్ ఫర్ దిస్. సో దీనికి సీక్వెల్ అంటే ఏం ఉండదు అంటే బట్ ఈ ఫార్మాట్లో ఇంకేదన్నా నిజంగానే ఆహా వాళ్ళు ముందుకు వచ్చి మళ్ళీ ఇఫ్ దే ఆర్ యునో ఎంకరేజింగ్ అస్ ఈ ఫార్మాట్లో మళ్ళీ 1 hour 5 minutes ఫిలిమ్స్. అలా కథలు చాలా ఉంటాయి చెప్పడానికి. ఇట్స్ నాట్ ఈజీ టు మేక్ ఇట్ రియల్, బట్ కథలు మాత్రం చాలా ఉంటాయి అలా చెప్పడానికి. ఎందుకంటే చైతు చెప్పినట్టు అవి కొంచెం తక్కువ బడ్జెట్ కన్స్ట్రెంట్స్లో చేయొచ్చు, మిడ్ టు స్మాల్ స్టార్స్తో చేయొచ్చు. ఇంకా మిడ్ టు స్మాల్ కూడా దట్ దిస్ ఈస్ యూనో అరౌండ్ 1 CR లోపలనే ప్లాన్ చేసుకోవచ్చు నువ్వు. అప్పుడు ఏమవుతుందంటే ఇట్ ఈస్ ఈజీ టు రికవర్. ఇప్పుడు థియేట్రికల్ గేమ్ అనేది పెద్ద కన్ఫ్యూజన్ అయిపోయింది. ఇది ఒక వర్టికల్ లాగా ఊహించగలగాలి, అంటే ఆ విజన్తో ఉంటే పాసిబుల్ అవుతుంది. ఓటీటీ రెవల్యూషన్ వచ్చిన తర్వాత డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ థియేట్రికల్ దిస్ థింగ్. సో నౌ ఓటీటీ కూడా పడిపోకముందు ఇఫ్ సంథింగ్ లైక్ దిస్ కమ్స్ అప్ ఇనిషియేటివ్స్, అక్కడ కూడా కాంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా. అండ్ ఇంతకుముందు ఎక్కడో చెప్తున్నాను, థ్రెషోల్డ్ ఆఫ్ ద ఆడియన్స్, పేషెన్స్ లెవెల్ ఆఫ్ ద ఆడియన్స్ హెస్ ఆల్సో కమ్ డౌన్. అందుకే వెబ్ సిరీస్ అంత పెద్ద సక్సెస్ అవుతున్నాయి ఇవాళ, బికాస్ దే హ్యావ్ అన్ ఆప్షన్ ఆఫ్ స్టాపింగ్ ఇట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఎపిసోడ్. 50 minutes అవ్వగానే వాడు ఆపుతాడు, నెక్స్ట్ రేపు చూస్తాడు. ఐ నో దేర్ ఆర్ పీపుల్ హూ బింజ్ వాచ్ ఇట్, బట్ స్టిల్ బింజ్ వాచ్ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది? చాలా 5 to 10% మేబీ. బట్ ద ఐడియా ఈస్ 50 minutes. అంటే అగైన్ స్మాలర్ ఎపిసోడ్స్ ఉంటాయి, బట్ బిగ్గర్ సిరీస్లు అన్నీ 50 minutes ఎపిసోడ్ ఉంటుంది, విచ్ ఇస్ లైక్ 1 hour ఫిల్మ్. నువ్వు మళ్ళీ సెకండ్ ఎపిసోడ్ ఎప్పుడో నీకు ఫ్రీ టైంలో చూస్తావు. ఇవాళ నువ్వు వచ్చావు ఏదో చూసి వచ్చావు, రేపు ఇంకోసారి మళ్ళీ టైం ఉన్నప్పుడు చూస్తావు. కంటెంట్ కూడా అలాగే డిజైన్ చేస్తున్నారు. ఏదైతే ఆ హై కావాలో ఆ ఫస్ట్ ఎపిసోడ్ ఎండ్లో ఇస్తారు. సో సెకండ్ ఎపిసోడ్ నువ్వు ఫ్రెష్గా చూసినా డిస్టర్బ్ అవ్వదు నీకు. అలాగే 1 hour ఫిలిమ్స్ యూ మేక్ ఏ 1 hour ఫిల్మ్, యూ కమ్ అప్ విత్ ప్లాట్ లైన్, స్టార్ట్ మిడ్ అన్ని తీసుకొని. మా దీనిలో మంచి పాట కూడా ఉంది, రోహిత్ పాడిండు, PVNS రోహిత్ పాడిండు. వీ హ్యావ్ ఎ సాంగ్ ఇన్ దిస్ as well. సో వీఆర్ నాట్ మిస్సింగ్ అవుట్ ఆన్ ఎనీథింగ్. న్యాచురల్గా వచ్చింది సాంగ్.
చూస్తున్నప్పుడు మీరు చూస్తుంటారు కదా, న్యాచురల్గా సిచ్యువేషన్లో వచ్చింది కాబట్టే పెట్టాం. మళ్ళీ బడ్జెట్ ఎక్కువ అవుతుంది అనుకుంటే సరే ఎంత తక్కువలో అయితే అంత తక్కువలో చేద్దాము. సాంగ్ అంటే చాలా థింగ్స్ ఉంటాయి కదా బ్యాక్గ్రౌండ్లో మళ్ళీ. సూపర్. బట్ ఇట్స్ టైమ్ టు కంక్లూడ్ దిస్ ఇంటర్వ్యూ. Yeah. యు ఆర్ సచ్ ఎ గ్రేట్ ఎగ్జాంపుల్ బ్రో. ఎందుకంటే ఒక వెబ్ సిరీస్ నుంచి స్టార్ట్ చేసి మనం ఏం అచీవ్ చేయొచ్చు, లేకపోతే ఎప్పుడు కూడా నేను ఒక హీరో అయిపోయినా నేను ఓన్లీ థియేటర్స్లోనే సినిమా చేయాలని కాకుండా ఒక వెబ్ ఫిల్మ్ చేసి మళ్ళీ దట్స్ ఆల్సో ఎగ్జాంపుల్గా పెట్టారు. బట్ వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్ అనేవి తప్పకుండా తెలుసుకోవాలండి. ఐఎమ్ డూయింగ్ గుడ్ ఫిలిమ్స్. దేవకట్ట గారితో ఒకటి చేస్తున్నా, కృషి గారితో ఒకటి చేస్తున్నా. దెర్ ఆర్ ఇంకా ద ఫిలిమ్స్ ఇన్ లైన్ ఉన్నాయి. మంచి మంచి కాంటెంట్ వస్తుంది. అండ్ ఐ వుడ్ లైక్ టు ట్రై డిఫరెంట్ జానర్స్. మంచి సినిమాలు వస్తాయి ఖచ్చితంగా. బట్ జస్ట్ టు యాడ్ వన్ థింగ్, యూ సెడ్ ఐఎమ్ అన్ ఎగ్జాంపుల్. ఐ మైట్ బీ అన్ ఎగ్జాంపుల్ ఫర్ పీపుల్ దట్ బికాస్ ఒక వెబ్ సిరీస్ నుంచి వచ్చి. బట్ see, we have bigger examples in life. Look at Pawan Kalyan garu. 12 ఏండ్లు there was a situation where nobody even, అసలు he's unfit for politics అన్న వాళ్ళు ఇవాళ కట్ చేస్తే మొన్న స్టేజ్ మీద వెళ్ళి అందరికీ నమస్కారం పెట్టుకుంటే వెళ్ళి మళ్ళీ వచ్చి చిరంజీవి గారు కాళ్ళ మీద పడ్డం అంటే దట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. ఐ సే 10 మందికో 20 మందికో వచ్చేది ఎగ్జాంపుల్ కాదు, ఒక 2 స్టేట్లకు ఇచ్చేది, ఒక 5 కోట్ల మంది 6 కోట్ల మందికి ఇచ్చేది, సెట్ చేసేది ఎగ్జాంపుల్. అది స్టేట్ కాదు, ఇప్పుడు మన పీకే గారు కంట్రీకి ఎగ్జాంపుల్. నో దట్స్ వాట్, సి దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్. అంటే ఎవరి స్థాయిలో వాళ్ళు యూ హ్యావ్ టు ట్రై టు బి అన్ ఎగ్జాంపుల్. ఓన్లీ దెన్ యూ కెన్ అచీవ్ బిగ్గర్ థింగ్స్ ఇన్ లైఫ్. అలాంటి సందర్భాలు చూసినప్పుడు, సిచ్యువేషన్ చూసినప్పుడు మనకి ఇంకా మోటివేషన్ వస్తుంది. సో వీ విల్ ఆల్సో ట్రై హార్డ్, వీ విల్ ఆల్సో ట్రై టు డూ సంథింగ్. ఇవాళ 1 hour సినిమా మేము ఫస్ట్ వచ్చాము, ఇంకో 5 ఏళ్ల తర్వాత దిస్ వుడ్ బి ఏ రెవల్యూషన్ ఏమో, యూ నెవర్ నో. షూర్. అండ్ మీకు కూడా కంక్లూడ్ చేసే ముందు వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్? అండ్ అలాగే ఆనందో బ్రహ్మ సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నారని టాక్స్ వస్తున్నాయి, ఎంతవరకు? సో ఆనందో బ్రహ్మకి మా మెయిన్ ప్రొడ్యూసర్ ఉన్నారు, మా ఫ్రెండ్, ఆయన చేశారు. సో దే ఆర్ ఇన్ టాక్స్, దే హ్యావ్ ఎ ప్లాన్, బట్ ఇట్ టేక్ సమ్ టైమ్. ఇప్పుడు మేము ఇది కాకుండా సుందరకాండ అని నారా రోహిత్ తోటి ఒకటి చేస్తున్నాము. నెక్స్ట్ తిరువీర్ తోటి సమురాయ్ అని ఇంకో ఫిలిం చూస్తున్నాం. సమురాయ్ ఇంకా వెరీ ఎర్లీ స్టేజ్లో ఉంది. నారా రోహిత్ గారి ఫిలిం ఫినిషింగ్ స్టేజ్లో ఉంది. టైటిల్ లాంచ్ చేశాము. సూపర్. బట్ డైరెక్టర్గా చూడగలమా సార్ రాకేష్ మహంకాళి గారిని యాజ్ అ డైరెక్టర్? లేదు, మేబీ ఫస్ట్ నేను చూసుకుంటే ఫస్ట్ మీకే చెప్తాను. నాకు కనపడితే ఫస్ట్ మీకే చెప్తాను. ఎవరో రాకేష్ మహంకాళిని డైరెక్టర్ కనపడ్డాడు అనుకో, మీకే చూపిస్తాను ఆయన్ని ఫస్ట్. గుడ్ ఫర్ ప్రొడ్యూసర్స్ టు హ్యావ్ దట్ రైటింగ్ సెన్స్, ఆ ఎబిలిటీ ఉంటే చాలా హెల్ప్ అవుతుంది స్క్రిప్టింగ్లో. యాక్చువల్లీ ఆఫ్టర్ డియర్ నానా ఆనెస్ట్లీ ఇప్పుడు సమురాయ్లో కానీ వేట్లో కానీ నా పర్స్పెక్టివ్ కొంచెం చేంజ్ అయింది. బట్ దాన్ని ఎంతవరకు వాడాలి అంతవరకే వాడాలి. డెఫినెట్లీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు బ్రో. జస్ట్ ఒక 1 hourలో డియర్ నాన్న అంటే మళ్ళీ మిస్ అవుతుంది. అంటే ఫాదర్ అనే సినిమాలు చాలా రేర్గా వస్తుంటాయి, అందులో డియర్ నాన్న ఇప్పుడు కూడా మనసులో గుర్తుండిపోతుంది. అండ్ చాలా బింజవచ్చు, అలా ఆపకుండా ఇలా చూసినప్పటికీ అయిపోయింది. బట్ ఎనీవేస్ ఫైనల్ నోట్ ఫ్రమ్ యూ, డియర్ నాన్న అలాంటి ఎక్స్పీరియన్స్ అంటే చూడని వాళ్ళు ఎందుకు చూడాలి, ఏం మిస్ అవ్వబోతున్నారు వాళ్ళు? అందరికీ ముందుగా థ్యాంక్ యూ సో మచ్. మన స్టార్ ప్రేక్షకులందరికీ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. డియర్ నానాకి ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది, వీఆర్ సో థ్యాంక్ఫుల్ ఫర్ దట్. అండ్ చూస్తున్న వాళ్ళందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. ఫాదర్స్ డే సందర్భంగా రిలీజ్ అయిన మా డియర్ నాన్న అందరికీ నచ్చుతుంది ఖచ్చితంగా. ప్రతి తండ్రి, ప్రతి కొడుకు, ప్రతి ఫ్యామిలీ చూడవలసిన సినిమా. ఆహాలో ఉంది, సాటర్డేనో సండేనో హ్యాపీగా పెట్టేసుకొని, వీకెండ్ వస్తుంది, వీకెండ్లో ఉన్నాము, సాటర్డేనో సండేనో పెట్టేసుకొని 1 hourలో సినిమా చూసేయండి, యూ విల్ హ్యావ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. మీరు టికెట్ డబ్బులు కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఆయన చెప్పినట్టు మీరు ఒక క్వశ్చన్ అడిగారు కదా ఇప్పుడు, ఎందుకు చూడాలి ఆడియన్స్ అన్నారు. సో ఫస్ట్ థింగ్ ఆహాకి థ్యాంక్స్ చెప్తున్నాను, ఫాదర్స్ డేకి రిలీజ్ చేసిందని. సో మీరు ఫాదర్స్ డే రోజు మీరు లంచ్ చేస్తూ డిన్నర్ చేస్తూ ఇంతకంటే బెటర్ ఆప్షన్ అయితే లేదు అని అంటాను. మేబీ నెక్స్ట్ ఇయర్ ఇంకోటి వస్తుందేమో, ఈ ఇయర్కి అయితే ఇదే బెస్ట్ ఆప్షన్ నా ఉద్దేశంలో. బట్ డెఫినెట్లీ అబ్బాయిలందరూ కొంచెం షై ఫీల్ అవుతారు నాన్న పక్కన చూడాలంటే ఇలాంటి సీన్స్. సో నాన్న పక్కనే, అదే ఒక రూమ్ నాన్నతో పాటు అవసరమైతే నాన్నతో మందు తాగే ఫ్రెండ్షిప్ ఉన్న వాళ్ళు ఉంటే మందు తాగుతూ కూడా చూడొచ్చు, ఎందుకంటే ఆ సీన్ కూడా ఉంది మన సినిమాలో.
ఐ నో దట్ విష్ యూ గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ చైతు బ్రో. ఎప్పుడు మీరు ఎలా కీప్ రాకింగ్ చేస్తూ ఉండాలి, మంచి మంచి సినిమాలు చేస్తూ మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. రాకేష్ గారు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హావింగ్ us. థ్యాంక్ యూ. సో గైస్, మీరందరూ కూడా తప్పకుండా ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది ఆల్రెడీ, మీ అందరికి కూడా బడ్జ్ వచ్చేసే ఉంటుంది. డియర్ నాన్న చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. సో ఒక 1 అవర్లోనే ఫాదర్స్ డే సందర్భంగా మీ ఫ్యామిలీతో మంచిగా ఇంట్లో కూర్చొని డియర్ నాన్న చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.